పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ పెట్టాలి. యుద్ధం ఎందుకు ఆపాల్సి వచ్చిందో సర్కార్ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు ఓ దిక్కు పట్టుబడితే ఇంకో దిక్కు ట్రంప్ మళ్ళొకసారి భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే అని బీజేపీ సర్కారును ఇరుకున పెట్టినంత పని చేసిండు. Stopped wars between India and Pakistan, the Democratic Republic of the Congo and Rwanda. That was going on for 30 years. And by the way, India-Pakistan was probably going to end up in a nuclear war if they kept, they shut down 5 planes in the last attack. And it was back and forth, back and forth, back and forth. And I called them and I said, listen, no more trade. If you do this, you're not going to be good. But they're both powerful nuclear nations. And that would have happened. And who knows where that would have ended up. And I stopped it. Iran, you saw, we took out their... నేనే ఆపిన యుద్ధాన్ని అంటున్నాడు. ఇక దీంతోని మన దేశంలో ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్టు అయింది. యుద్ధం షురూ చేసే ముందు అఖిల పక్షాన్ని పిలిచి మాట్లాడిండ్రు. పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నాం, అందరు మద్దతు కావాలి అని అడిగిండ్రు. కానీ ఆపరేషన్ సింధూర్ ఆపే ముందు ఎందుకు చెప్పలేదు? అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు? మీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే తప్పు అంటే అమెరికా దేశపోటు చెప్తే యుద్ధాన్ని ఆపడైంది. ఈ దేశానికి నిర్ణయాలు తీసుకునే సర్వ హక్కులు ఉన్నాయా లేవా? లేకుంటే అమెరికోడు చెప్తే నెత్తి ఊపుతారా అని పార్లమెంట్లో ఆ బీజేపీ సర్కారును షీరిషింత గట్టేదానికి ఛాన్స్ ఇచ్చినట్టు అయింది ట్రంప్ గాడు. సరే, కొద్దిసేపు మన దేశంలో జరిగే పంచాయతీ పక్కకు పెడితే ఈ ట్రంప్ గాడేంది కంపు చేస్తున్నాడు. వాడెవడు యుద్ధం ఆపుండ్రి అని చెప్పేదానికి? ఏం చూసుకొని మురుస్తున్నాడు? యుద్ధం చేస్తే ట్రేడ్ డీల్ ఉండదు, వ్యాపార వాణిజ్యాలు ఉండయని బెదిరిస్తాడా? ఇట్లా దేశాలను భయపెట్టి చెప్పినట్టు ఆడేటట్టు వేసుకున్నాడే నవాని గొప్పతనము. దునియాకు ఈ కంపు ట్రంప్ గాడు తలకాయ నొప్పి తీరైతున్నాడు. సరే, వాని బుద్ధి కొద్ది బెదిరించిండే అనుకుందాం. మనోళ్ళు ఎందుకు ఊకోవాలి? ఒకవేళ అది కాకుంటే ఆ ట్రంప్ గారు నోరు మూపించాలి కదా. ఒక్కసారి 2 సార్లు కాదు, ఇప్పటికీ ఎన్నో సార్లు చెప్పిండు యుద్ధం ఆపింది నేనే అని. మరి ఆ ట్రంప్ గారి మాటలతో రేపు జరగబోయే ఆపరేషన్ సింధూర్ మీద చర్చ ఎంత రచ్చ అవుతుందో ఏమో చూడాలిగా. హరిహర వీరమల్లు సినిమా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఏ సినిమా చరిత్రలో జరగని గొప్ప విషయాలు ఈ సినిమా సాధిస్తున్నది. మునుముందుకు సాగిపోతున్నది. బాక్స్ ఆఫీస్ బద్దలైందా, మనీ కలెక్షన్లల్లా అందరు హీరోలను దాటిందా అనే కదా మీరు అనుకుంటున్నది. కాదు, అదేందో మీరే చూడుండ్రి. ఈ జనసేన లీడర్ చెప్తుండు ఈయనోండ్రి. ఎందుకంటే ప్రజలకు అవగాహన కలిగేటట్లుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో హరిహర వీరమల్లుని మనం జన సైనికులు అందరూ కూడా మూవీని మాత్రం సక్సెస్ చేసేటట్టుగా ప్రతి కార్యకర్త నాయకులు తీసుకోవాలని మీడియా ద్వారా మీ అందరికీ కూడా నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. ఇగో గిదే హరిహర వీరమల్లు సినిమా సాధించిన విజయం. పవన్ కళ్యాణ్ సినిమాను ముందుకు తీసుకుపోయే బాధ్యతను పార్టీ కార్యకర్తల భుజానికి ఎత్తుడే సరికొత్త చరిత్ర. ప్రతి జన సైనికుడు హరిహర వీరమల్లు సినిమా ఆడేటట్టు ప్రతి ఒక్కరు చూసేటట్టు చేయాలన్నట. సినిమా మంచిగుంటే జనాలే వచ్చి చూస్తారు కదా. జనసేన పార్టీలు దానికి ప్రచారం చేయాల్సిన అవసరం ఏమున్నది? సినిమా ప్రమోషన్ కోసం ఎసొంటి ఎత్తులు వేస్తుండ్రో చూసిండ్రా? అటు ఆంధ్ర సర్కారు ఇటు తెలంగాణ సర్కార్ల తన టికెట్ రేట్లు పెంచేటట్టు చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలని ప్రెస్ మీట్లు పెట్టించి జనాలు టాకీస్లకు వచ్చేటట్టు చేయాలని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నాడు ఈయనుండ్రి. ప్రతి పేదవాడు ఆయన ఉద్దేశం, ఎందుకంటే ఎప్పుడు కూడా లాభార్జనతో పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేయలేదు. మేమందరం కూడా చిన్నప్పటి నుంచి ఆయన కష్టపడి ప్రతి దాంట్లో ఒక మార్షల్ ఆర్ట్స్, ఫైట్స్ అంటే ఫైట్స్, ప్రేమ అంటే ప్రేమ, ఇటువంటి ప్రతి దాంట్లో దీనికి జీవించే విధానం. కోర్టుకు వకీల్ సాబ్ మూవీ అంటే చిన్న విషయం కాదు, డబ్బుల కోసం తీసిన మూవీ కాదు. అటువంటి ఒక మెసేజ్ ఉండే మూవీలాగా ఈ హరిహర వీరమల్లు రేపు మామూలుగా బెనిఫిట్ షో 23 నైటు బెనిఫిట్ షో ఉంటుంది. ఇన్నరా జనసేన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఏమంటున్నాడు? పవన్ కళ్యాణ్ లాభాల కోసం సినిమాలు తీయలేదట, జనానికి మంచి చెప్పేదానికి సినిమాలు తీస్తున్నాడట. అట్లాంటి సినిమాలు తీసే ప్రతి పేదవాడి బతుకుల వెలుగులు నింపిండు అన్నట్టు ఎంత ముద్దుగా చెప్తున్నాడు. మరి అసోంటప్పుడు బెనిఫిట్ షోలు ఎందుకు, టికెట్ల రేట్లు పెంచుడు ఎందుకు? జనానికి మేలు చేసే సినిమా పవన్ కళ్యాణ్ తీస్తే జనసేన కార్యకర్తలు ఎందుకు కష్టపడాలి? దేశభక్తున్న సినిమా, ధర్మం కోసం తీసిన సినిమా అయితే జనానికి ముఖ్యానికే చూపించాలి కదా. ఆహా, బెనిఫిట్ షోలు వేసుకుంటేనే లాభాల కోసం కాదని నీతులు చెప్పుడు మీ ఒక్కలకే జల్లుతుంది అని అంటున్నారట. హరిహర వీరమల్లు సినిమాకు ఓవాలని ఉన్నా టికెట్ రేట్లు పెరుగుడుతోని సినిమా చూడలేకపోతున్న జనాలు.